ఓం సాయిరామ్. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నా పేరు రత్నాజీరావు కాళ్ళ. నేను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తుంటాను. నేను 2008 నుంచి ఈ బాబా సేవ స్టార్ట్ చేయడం జరిగింది మా గ్రామంలోను. అక్కడి నుంచి నేను ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జాయిన్ అయిన తర్వాత 5 కుటుంబాలతో సత్సంగం సభ్యులుగా చేసుకుని సత్సంగాలు స్టార్ట్ చేయడం జరిగింది. తరువాత షిరిడి సాయి సేవాదల్ అనే ఒక గ్రూప్ని స్టార్ట్ చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మాకు అప్పారావు గారు పరిచయం అయ్యారు. అప్పారావు గారి ద్వారా శ్రీ గౌరవనీయులైన మైనంపాటి ప్రసాద్ గారు నాకు పరిచయం అవ్వడం జరిగింది. ఆ రోజు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వారిది సత్సంగం చేయాలని సంకల్పించడం జరిగింది. ఒక 2 అవర్స్ సత్సంగం చేశారు. నిజంగా ఆ 2 అవర్స్ అద్భుతమైన వాక్యాలు ఆయన నోటి నుంచి వచ్చినాయి. ఆ యొక్క సత్సంగం విన్న వాళ్ళు ఇప్పుడు కూడా ఆ సత్సంగం యొక్క అది వాళ్ళ యొక్క జ్ఞానం దాంట్లో చేసుకుని ఇప్పుడు కూడా ఆయన్ని ఫాలో అవటం జరుగుతుంది. వారితో చాలా సత్సంగాలు నేను చేయటం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు ఆయన సత్సంగాలు అంటారు, సీరియస్గా ఉండాలి, ఇదేదో ఆటలాడే సత్సంగాలు చేయటం వృధా అవుతుంది అన్నారు. ఎస్, ప్రతి వ్యక్తి సత్సంగం అనేటప్పటికి సీరియస్గా ఉండాలి. సీరియస్గా ఉంటేనే మన లోపల ఉన్నది ఏదైనా బయటపడుతుంది. మనం ఏదో కాలక్షేపం గురించి సత్సంగాలు చేయటం ఇట్లాంటివి కాదు. ఆయనలో ఏంటంటే మనిషి ఒక సన్నిధిలో మనం ఆనంద స్థితిని పొందుతాం. అటువంటి ఆనంద స్థితి ఆయన దగ్గర పొందింది. నా మాటలు తర్వాత విన్న వాళ్ళు కూడా మీరేంటండి మైనంపాటి ప్రసాద్ గారి దగ్గర ఆ మాటల్లోని మీరు ఎక్కువ సాన్నిధ్యం పొందారు, అక్కడ ఆనందం ఎక్కువ పొందుతున్నారు ఏంటని చాలామంది అంటే నా మాటల్లో చెప్పినప్పుడు వాళ్ళు ఫోన్లో అనటం జరిగింది. అంటే ఒక మనిషిని మా బాబా వారు ఏంటంటే ఎవరి ప్రమేయం లేకుండా ఎవరు కలవరు. ఒక పరమార్థంతో మేము కలవటం జరిగింది. ఆ పరమార్థం ఏంటంటే అందరికీ జ్ఞానం సాయి సత్సంగాల ద్వారా చేయటం జరుగుతుంది. ఈ హ్యాపీ లివింగ్ అనేది మొన్న సారు మాకు ఫోన్ చేయడం జరిగింది. ఈ హ్యాపీ లివింగ్ అందరికీ ఉపయోగపడాలని, అందరి జీవితంలో ఆనందం పొందాలని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే వారికి ఎన్ని సేవలు చేసినా, ఎన్ని గ్రంథాలు చేసినా ఏ మనిషి దుఃఖంగానే ఉంటున్నాడు. ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి ఒక కాన్సెప్ట్ అనేది హ్యాపీ లివింగ్. సో దీని ద్వారా అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై సాయినాథ్. జై సాయిరామ్. నా పేరు విష్ణువర్ధన్ వరకు. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండ్ నేను ఈసీఎల్ నుంచి వచ్చాను. సో నా జర్నీ అనేది మా మమ్మీతో స్టార్ట్ అయింది. సో తను ఇనిషియల్గా పల్లకి సేవకి వెళ్ళడం కానీ, గుడికి వెళ్ళడం కానీ చేసేది. సో తనతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. సో అక్కడ అనిపించేది అందరూ ప్రశాంతంగా ఉన్నారు, ఎన్ని కష్టాలున్నా సరే అంత నిదానంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. సో నేను అలా చూస్తూ అంటే నాకు ఇంట్రెస్ట్ పెరిగేది అనమాట బాగా. అంటే వీళ్ళందరూ ఎలా ఉంటున్నారు, ఇలా రోజు పొద్దున్నే గుడికి వెళ్ళగలుగుతున్నారు. సో నేను కూడా ఇనిషియల్గా అలా స్టార్ట్ చేశాను. బట్ రియల్ విషయం అనేది నాకు తెలియదు అనమాట. అప్పటికి సత్యం అంటే ఏంటి, ఈ నిష్కామకరణ ఇట్లాంటి వర్డ్స్ ఉండేవి. సో అవన్నీ వాటన్నిటి గురించి నాకు తెలిసేది కాదు. సో ఒకరోజు నేను వెళ్ళే గుడిలోనే మైనంపాటి ప్రసాద్ గారు ఒక సత్సంగం చెప్పారు. సో అక్కడ అన్నారు, సో ఈ దుఃఖాలు అనేవి మనిషి పెట్టుకున్నవే, దుఃఖాలు అనేది మనిషికి ఎప్పుడూ లేవు, అన్నీ అంటే కష్టాలు ఏ కష్టాలైనా సరే ఒక మనిషి తనకు తాను పెట్టుకున్నవే అని. సో ఈ మాట అనేది బాగా నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఎవ్రీ టైం సత్సంగం పెట్టేటప్పుడు నేను వారి దగ్గరికి వెళ్ళేవాడిని. సో ఎవ్రీ సెషన్ ఈజ్ ప్రోగ్రెసివ్, లైక్ ఎవ్రీ టైం నేను ఏదో ఒకటి కొత్తది తెలుసుకునేవాడిని. సో అలా కొంచెం ఒక సత్యం గురించి ఆ మార్గంలో వెళ్ళడం జరిగింది. సో ప్రసాద్ గారు ఒకటి అంటారు, ఏదైనా సరే దాంట్లో దిగిన తర్వాత దాన్ని అంతు తేల్చాలని, అంటే దాని ఎండ్ వరకు వెళ్ళాలని. సో ఆ ప్రాసెస్లోనే ఇప్పుడు నేను ఉన్నాను. సో ఈ హ్యాపీ లివింగ్ అనేది మా లాంటి యూత్కి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ జై సాయిరామ్. ముందుగా గురువుగారికి నమో నమః, మిగతా సభ్యులందరికీ నా నమస్కారం. నా పేరు దస్కే రామకృష్ణ. నేను విజయనగర్ కాలనీలో ఉంటాను. ఇక్కడి నుంచి నేను ఒక 15 ఏళ్ళు దోహా ఖతార్లో పనిచేసి ఇంకా అక్కడ ఏముంటుంది అక్కడ అని చెప్పే ఉద్దేశంతో ఇంక నేను వైండప్ చేసేసుకుని 2021లో వచ్చేసాను.
వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక చిన్న ఇబ్బంది ఉంది మా ఫ్యామిలీలో ఒకళ్ళకి. సో దాంతో అది ఎలాగ తగ్గుతుంది ఏంటి ప్రయత్నిస్తుంటే దీనికి మూల కారణం ఏంటంటే మా మిసెస్ పెద్ద భక్తురాలు. అంటే నేను భక్తుల్ని కాదా అంటే నేను కూడా భక్తుల్ని. అంటే అందరి దేవుళ్ళని సమానంగా చూస్తాను, గుడికి వెళ్ళి వస్తూ ఉంటాను. కానీ ప్రత్యేకంగా సాయిబాబా గారు ఈ భక్తితో ఉండాలి, చూడాలి అని అలా కాకుండా అందరినీ అంటే ఒక ఓవరాల్గా ఎలా ఉండాలి, ఒక భక్తుడు అంటే ఒక దేవుళ్ళందరినీ ఎలా సమానంగా చూడాలి అనే ఉద్దేశంతో ఉండగా సరే ఆ ప్రయత్నంలో ఏమైందంటే మాకు ఒక ఫ్యామిలీ మెంబర్కి ఒక ఇబ్బంది వస్తే అది కొంచెం ఇబ్బందికరమైన ఇబ్బంది. సో దాంతో నా నోట్లోంచి ఎలా వచ్చిందో ఏంటో తెలియదు. 2021లో వచ్చిన తర్వాత 2021లో సరే అయితే నేను తగ్గితే షిరిడి పాదయాత్ర చేస్తాను అని చెప్పి అన్నానే కానీ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏంటి సరే ఆలోచిద్దాంలో ఎంతో టైం ఉంది, దాని గురించి పెద్ద మనం ఇది చేసేది ఉంది, నడుచుకుంటూ వెళ్ళిపోవడమే, ఎక్కడికంటే వెళ్ళొచ్చాను. అలా ఏమైందంటే అంటే కలపడానికి ఎంతోమందిని ఎలా అయినా కలుపుతారు ఆయన. సో ఈ విషయం ఇంకెదురకుండా ఉన్న ఒక భక్తురాల దగ్గర మా ఆవిడ చెప్తే అయ్యో నేను కూడా వెళ్ళాలండి అని అలాగ మొత్తం ప్రయాణం సాగడంతో గురువుగారిని కలవడం జరిగింది. అంటే అప్పటికి కలిసినప్పుడు అంటే నేను ఎప్పుడు కూడా ఆయన సత్సంగాలు వినలేదు. తర్వాత ఆ మొదటి ప్రయాణంలో ఆయనతో జర్నీ చేశాం కానీ అంత ఏదో జనరల్గా మాట్లాడుకోవడం కానీ ఎక్కువగా దేని గురించి మాట్లాడలేదు. సరే రెండోసారి పాదయాత్రలో చాలా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన సూటిగా కొన్ని ప్రశ్నలు వేసాడు. అది ఎలాంటి ప్రశ్నలు అంటే అది 2-3 రోజులు నిద్ర లేదు. ఆ 3వ రోజునికి నేను అడిగేశాను ఏంటండి ఇది ఎందుకు అంటే అప్పుడు అన్నారు ఇలాంటి ప్రశ్నలేనండి మీరు అడగాల్సింది, నా ప్రశ్నలన్నీ కూడా ఇలాగే ఉంటాయి, దీన్ని బేస్ చేసుకునే ఇప్పుడు మనం హ్యాపీ లివింగ్ అనే ప్రోగ్రాం పెడుతున్నాము. ఈ ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అప్పటికి ఇంకా అన్ని ప్రశ్నలు కూడా ఎవరు ఎలా ఉండాలి, దేని గురించి ఉండాలి, హ్యాపీ లివింగ్లో అందరూ ఉన్నారా లేదా ఎలా అన్నది ఆ ఫ్రేమ్ వర్క్ జరగలేదు. అప్పటికి ఇంకా జస్ట్ ప్రిలిమినరీ వర్కే జరుగుతోంది. సో మాటల్లో ఈ ప్రయాణంలో మొత్తం అంతా సాగుతోంది. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఆయన నాకు చెప్తున్నారు. కొన్ని అర్థం కానివి ఇలాగే 2-3 రోజులు మళ్ళీ నిద్ర లేకపోతే మళ్ళీ అడగడం, అది జరగడం. ఈ హ్యాపీ లివింగ్ అంటే ఈ హ్యాపీ లివింగ్ అన్నది అంటే ఇప్పుడు మనం అందరం హ్యాపీగా లేమా? ఉన్నాం, ఎందుకు లేము? కానీ ఆయన విధానంలో ఆయన చెప్పే ఇదిలో ఎంతవరకు హ్యాపీ లివింగ్ ఎలా ఉండాలి ఏంటి అన్న దాని మీద ఆయన బ్రహ్మాండమైన విశ్లేషణ ఇచ్చారు. సో దాంతో నేను అనుకోవడంలో ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. యూత్కి మెయిన్గా అంటే యూత్ అనట్లే ఇప్పుడున్న జనరేషన్ యూత్కి. ఇప్పుడు మేము కూడా యూత్లోంచే వచ్చాం. కాకపోతే ఇప్పుడున్న యూత్కి తర్వాత ఎవరైతే ఈ భక్తి తర్వాత ఇప్పుడు నమ్మకం లేదు దీని గురించి అవన్నీ నేను మాట్లాడను. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కరి అభిప్రాయం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం లేదు అన్నది ఈ ఫూలిష్నెస్. అది దాన్ని మనం అసలు తీసుకురాకూడదు ఈ పిక్చర్లోకి. ఎవరెవరైతే ఏం మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఎలాగో గురువుగారు చైతన్య గారు చెప్పినట్టు చెంపబాటు ఇచ్చారు. సో దీనిని ముందుకు తీసుకెళ్ళి ఏ మనిషి ఎలాగున్నాడు, అసలు హ్యాపీగా ఉన్నాడా లేదా, ఏ విధంగా ముందుకెళ్ళాలి, వాళ్ళందరూ అనుకున్న హ్యాపీనెస్ ఉందా వాళ్ళ దాంట్లో. ఎన్నో ఉంటాయి, మీరు అన్నట్టుగా ఈయన సాయిబాబా గారు అన్నట్టుగా కాన్ఫ్లిక్ట్స్ ఎన్నో ఉంటాయి. నా మైండ్లో కూడా చాలా ఉంటాయి కాన్ఫ్లిక్ట్స్. కానీ దాన్ని దిగమించుకొని ముందుకెళ్తూ ఎలా వెళ్ళాలి అన్నది ఈ ప్రోగ్రాము. ఐ థింక్ దిస్ విల్ బి ఐ థింక్ ఈ హ్యాపీ లివింగ్ అన్నది దిస్ విల్ హ్యావ్ ఎ మోర్ ఇంపాక్ట్ ఆన్ ఎవ్రీ వన్. అంటే ఎలా ఉండాలి ఏంటి అంటే భక్తి అనే అనట్లేదు, ఓవరాల్గా మీరు ఎలా ఉండాలి, మీరు ఎవరు ఏంటి అన్న కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. దానికి మీరు సమాధానాలు చెప్పలేరు. మీరు చెప్పాలనుకుంటే మీకు 2-3 రోజులు రాత్రులు నిద్రలే పట్టవు, ఆ తర్వాత మీరు అడుగుతారు. సో అందుకని ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అవుతుంది. అంటే ఇనీషియల్గా ఒకేసారి బూమ్ అవుతుందని అనట్లేదు, దేనికైనా కానీ స్టెప్పింగ్ స్టోన్ ముందుకు వెళ్తాం. దాన్ని తీసుకెళ్ళి ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి అన్నది ఆయన పర్యవేక్షణలో ఆయన ఒక ట్రైనింగ్లో ముందుకు తీసుకెళ్తారు, ముందుకు వెళ్తాం. అందరూ కూడా సహకరిస్తారని చెప్పి భావిస్తున్నాను. నా వంతు ఈ సహాయం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమో నమః. జై సాయి. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమం అస్మత్ ఆచార్యపర్యంతం వందే గురుపరంపరం. శ్రీ గురుభ్యో నమః. 2018 నుంచి ఈసీఎల్ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో సాయిబాబా గుడి దగ్గర నేను ఉదయాన్నే అభిషేకాలు చేసుకునేవాడిని.
అక్కడ 2 సంవత్సరాల తర్వాత గత 4 సంవత్సరాల నుంచి గురువుగారు మైనంపాటి ప్రసాద్ గారి గురించి సాంబశివరావు గారి ద్వారా విన్నాను. యూట్యూబ్లో మైనంపాటి ఎటర్నల్ బ్లెస్ దాంట్లో 1 సంవత్సరం పాటు సాయి సచరిత్ర హేమాద్ పంతు రచించిన 1 నుంచి 53 అధ్యాయాలు 2 సార్లు విన్నాను నేను. దాంట్లో అమూల్యమైన రత్నాలు, జ్ఞానరత్నాలు, ఎన్నో అద్భుతమైన విషయాలు నా మనసుకు అత్తుకున్నాయి. వాటిని చూసి మహాశివరాత్రి రోజు గురువుగారి దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా వాటిని శ్రవణం చేయడం వాటిపైన ఇంకా ఇష్టం కలిగింది. తర్వాత అక్కడి నుంచి పాదయాత్ర ఒకసారి గురువుగారితో వెళ్ళాను. మొదటిసారి 2019 డ్రైవర్గా వెళ్ళాను. అక్కడ గురువుగారితో సాంగత్యము చాలా అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత మొన్న రీసెంట్గా జూలై 1 నుంచి గురువుగారి సాంగత్యం, గురువుగారితో తోడు నీడగా పక్కనే ఉంటూ అసలు అది పాదయాత్ర ఆనంద హేళ చాలా అద్భుతంగా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మనసు ప్రశాంతతని చేకూరుంది. ఎన్ని దుఃఖాలు కష్టాలు ఎన్ని వచ్చినా ఒక్క గురువు అనుగ్రహంతో అన్నీ పటాపంచలైపోతాయి. ఇది నా అనుభవం చెప్తున్నాను. గురువు అనుగ్రహం అంటే చేతులెత్తి ఆశీర్వచనం కాదు నాన్న. గురువు అనుగ్రహం అంటే గురువు చెప్పిన ఆ పదాలు, గురువు చెప్పిన ఆ జ్ఞానరత్నాలను నువ్వు జీర్ణించుకుంటేనే అది గురువు అనుగ్రహం అని చెప్పి గురువు అద్భుతంగా చెప్పారు. అవన్నీ నేను జీర్ణించుకున్నాను. మనసు ప్రశాంతత చేకూరింది. హాయిగా ఉన్నాను, కుటుంబంలో ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. ఇదేనండి, గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే. గురువు అనుగ్రహం ఒక్కటే. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. గురూజీ నమస్తే. కృష్ణ చైతన్య గారికి కృతజ్ఞతలు. ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టాము. నా పేరు సత్యం, కానీ అది తెలియక చచ్చిపోతున్నా. ఇంకా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నంలో ఉన్నా. అదేంటో తెలియక శతమతమయ్యే పరిస్థితుల్లో యూట్యూబ్లో గురూజీ సచరిత్రకు సంబంధించిన ప్రోగ్రామ్స్ వినడం స్టార్ట్ చేశాను. చాలా ఇన్స్పైరింగ్ అనిపించాయి. అంటే గురూజీ చెప్తుంటే అసలు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. అది దాంట్లో అది నాకు బాగా నచ్చింది. అట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పే చాలా వీడియోస్ చూశాను, కానీ ఈ గురూజీ మాత్రం ప్రత్యేకంగా అనిపించింది నాకు. ఒకసారి ఇక గురూజీని కలుద్దామని నేను ఎప్పుడు అనిపించలేదు, కానీ మొత్తం ఆ సచరిత్రకు సంబంధించిన మొత్తం వినేశాను. విన్న తర్వాత ఒకసారి గురూజీ నాకు ఎప్పుడు బాబా కళ్ళకి వస్తే ఎప్పుడైనా వస్తాడేమో అనుకునేవాడిని, కానీ బాబా ఎప్పుడు కళ్ళకి రాలేదు. ఒకరోజు గురూజీ ఇక్కడ కళ్ళకి వచ్చాడు. రాగానే నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్గా 10:30, 11కి ఆ మధ్యలో గురూజీ ఫోన్ నంబర్కి ఫోన్ చేశాను. చేస్తే డైరెక్ట్గా గురూజీ లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసి ఏంటమ్మా ఎవరు అంటే, ఇట్లా శివం రోడ్లో ఉంటాను గురూజీ, నా పేరు సత్యం, మిమ్మల్ని కలవాలి అంటే రండి అని టైం చెప్పాడు. నెక్స్ట్ డే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. గురూజీతో ఆ రిలేషన్ అలా స్టార్ట్ అయింది. ఆయన చెప్పేవి అద్భుతంగా, అంటే మనం స్ట్రైట్గా సీకర్స్ ఎలా వెళ్తే మనం సత్యాన్ని తెలుసుకుంటామో, ఎలా వెళ్తే సంతోషంగా ఉంటామో, ఎలా వెళ్తే నిత్య ఆనందంగా ఉంటామో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పినట్టు అని అనిపించింది నాకు. సరే, తన మార్గంలో నేను వెళ్తే బాగుంటుంది, వెళ్ళగలను లేనా అని ఆ బాబా నాకు ఆ బ్లెస్సింగ్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అది ఆ సత్యాన్ని తెలుసుకుంటానని నాకు అనిపించింది. దాని ప్రకారం నేను గురూజీతో అప్పుడప్పుడు మాట్లాడడం, అప్పుడప్పుడు కలవడం అవన్నీ చేస్తుంటాను. ఆ వీడియోస్ అవన్నీ నచ్చడం వల్ల ఇంకా తనతో అటాచ్ అయిపోయాను. దాంట్లో నాకు చాలా హ్యాపీగా, నేను డబ్బు లేనప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేవాడిని, కానీ డబ్బులు వచ్చిన తర్వాత ప్రశాంతత పోయింది. అంటే డబ్బులు ఉంటే ప్రశాంతంగా ఉంటారు, సగం ప్రాబ్లమ్స్ అని పోతే అంత బాగుంటారు అనుకున్నాను, కానీ నాకు అంతో ఇంత డబ్బులు వచ్చిన తర్వాత ఉన్న ప్రశాంతత కూడా పోయింది. ఇక దాన్ని ఎలా తెలుసుకోవాలనే దీంట్లో నుంచి తపన పడుతూ గురూజీ పాదాల దగ్గరికి అలా వచ్చాను. దాంట్లో నుంచి వస్తే ఇంకా తెలుసుకుందామనే ప్రయత్నంలో ఉన్నాను. ఈ హ్యాపీ లివింగ్ గురువు గారు నాకు ఫోన్ చేయగానే అది చూశాను నేను. హ్యాపీ లివింగ్ కోసం ప్రపంచం మొత్తం ఎఫర్ట్ పెట్టి అటు ఇటు తిరిగి వాళ్ళు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు, కానీ ఎఫర్ట్లెస్గా హ్యాపీ లివింగ్ ఉంటుందని గురూజీ అక్కడ క్యాప్షన్ పెట్టారు. అది నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అంటే ఎఫర్ట్లెస్గా ఎట్లా జనాలు మొత్తం చచ్చిపోతున్నారు, దానికోసం డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, దేశ విదేశాలు పోతున్నారు, వేరే బాబాల దగ్గరికి వెళ్తున్నారు, అటు ఇటు వెళ్తున్నారు, ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు కదా, ఎఫర్ట్లెస్గా ఎలా వస్తుంది
అనేది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్కి వచ్చి గురూజీ దగ్గర అది తెలుసుకుని వెళ్ళాలని డిసైడ్ అయ్యి వచ్చాను. ఓం సార్. సాయిరామ్ అండి, నా పేరు రమాదేవి. మేము దిల్సుఖ్ నగర్లో ఉంటాము. నాకు 15 years ఏజ్ అప్పటి నుంచి బాబా గారు తన మార్గంలోకి లాక్కున్నారు. సచ్చరిత్ర చదవడము ఇలా ఉండేది. కానీ 1 year బ్యాకే నేను మైనంపాటి ప్రసాద్ గారి వీడియోస్ చూడడం జరిగింది. అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను ఎటర్నల్ బ్లిస్ ప్రోగ్రామ్స్ అవన్నీను. చాలా బాగా అనిపిస్తాయి. బాబా గారి గురించి చాలా అంటే ప్రతి విషయం చాలా వివరంగా చెప్తున్నారు. సార్ని పర్సనల్గా కలవడం అనేది సాయిబాబా సద్బ్రాహ్మణుడు పుస్తక ఆవిష్కరణకి అనుకోకుండా బాబా దయ వల్ల మాకు ఇన్విటేషన్ రావడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం ఆయనని వేదిక మీద సత్సంగం చెప్పడం, అది ఆయన సత్సంగం వినడం అది జరిగింది. చాలా ఇన్స్పైర్ అయ్యామండి. బాబా గారి గురించి పనికిమాలిన యూట్యూబ్ వీడియోలు చేస్తున్న వాళ్ళందరికీ రామబాణం లాంటి సమాధానం చెప్పడానికి బాబా గారు పంపించిన ఒక గిఫ్ట్ మాకు శ్రీ మైనంపాటి ప్రసాద్ గారు. సో ఆ బుక్ కూడా నేను చదివానండి. అది చదవక ముందు సచ్చరిత్ర వేరేలాగా అనిపించింది. సాయిబాబా సద్బ్రాహ్మణుడు పుస్తకం చదివిన తర్వాత మళ్ళీ సచ్చరిత్ర చదువుతుంటే అది వేరేలా అంటే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సచ్చరిత్రలాగా ఈ పుస్తకం కూడా ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన పుస్తకం. సో దయచేసి అందరూ చదవండి సాయిబాబా సద్బ్రాహ్మణుడు పుస్తకము. హ్యాపీ లివింగ్ వర్క్షాప్ గురించి విని దానిలో నేను కూడా ఒక భాగం అవుదాం అనుకుంటున్నాను. ఇంకా ముందు ముందు ఎన్నో ప్రోగ్రామ్స్ మైనంపాటి ప్రసాద్ గారు చేయాలి. అందరూ దానిలో పార్టిసిపేట్ చేసి హ్యాపీ లివింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.